Attention please. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే వాటిలో తేనె అత్యంత మధురమైనది, ఎంతో విలువైనది. అమూల్యమైన దేన్నైనా బంగారంతో సరిపోల్చడం పరిపాటి. ప్రకృతి ప్రసాదించిన ద్రవ బంగారం అని తేనెకు పేరు. ఒక ముక్కలో అది పవర్ఫుల్ ఔషధం. తేనె ఔషధ గుణాలను మానవాళి ఏనాడో గుర్తించింది. వేల సంవత్సరాల క్రితమే ప్రాచీన భారతీయ వైద్యులు, ఈజిప్షియన్లు, గ్రీకులు వివిధ రోగాల నివారణకు తేనె ఉపయోగించేవారు. తేనెలో అద్భుత గుణాలు ఎన్నో. తేనె ఎలా తయారవుతుంది? ప్రకృతి సిద్ధంగా తయారవుతుంది. అనేక పూల నుంచి తేనెటీగలు మకరందాన్ని సేకరించి తమ శరీరంలోని ఎంజైమ్లతో కలిపి తేనెగా మారుస్తాయి. తేనెలో రకాలుంటాయి. లేత రంగులో ఉండే తేనె రుచి తక్కువ. ముదురు రంగులో ఉండైతే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు ఎక్కువ. మార్కెట్లో ఏ తేనె కనిపిస్తే దాన్ని కొనేయకూడదు. మీరు తీసుకునేది రా హనీ అవునో కాదో నిర్ధారించుకోండి. ప్రాసెస్ చేయడంలో భాగంగా తేనెను వేడి చేస్తారు. అప్పుడు కొన్ని ముఖ్యమైన ఎంజైమ్స్ నశించిపోతాయి. ప్రధానంగా తేనె 3 రకాలు. మోనోఫ్లోరల్ హనీ అంటే ఒకే రకమైన పూల నుంచి సేకరించేది. రకరకాల పూల నుంచి సేకరించేది మల్టీఫ్లోరల్ హనీ. అడవుల్లో, జనావాస ప్రాంతాల్లో చెట్లకు ఏర్పడే తేనె తుట్టెల నుంచి సేకరించేది వైల్డ్ హనీ. తేనె ఎలా వాడాలి? ప్రతిరోజు ఒక చెంచాడు తేనె తీసుకుంటే తెల్ల రక్త కణాల పనితీరు మెరుగుపడుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని పెంచుతుంది. గుర్తుంచుకోండి, రోజుకు 2 స్పూన్లకు మించి తేనె ఉపయోగించవద్దు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి ఉపశమనానికి తేనె బాగా పనికొస్తుంది. అల్లం రసం, తేనె కలిపి తీసుకుంటే గొంతులోని బ్యాక్టీరియా నశించిపోతుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగితే మలబద్ధకం తగ్గుతుంది. కడుపులో హానికరమైన బ్యాక్టీరియాను తేనె నిరోధిస్తుంది. బాగా వేడి నీటిలో తేనె కలపకండి. తాగగలిగేంత వేడిగా ఉన్న నీటిలోనే తేనె కలపడం మంచిది. మీకు సీక్రెట్ తెలుసా? రెగ్యులర్గా తేనె వాడేవారు వయసు తక్కువగా, యౌవనంగా కనిపిస్తారు. తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఏజింగ్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. తేనెను తలకు పట్టిస్తే ఇన్ఫెక్షన్లు తగ్గి డాండ్రఫ్ అదే చుండ్రు అదుపులో వస్తుంది. చిన్న గాయాలను నయం చేయడానికి తేనె చక్కగా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే పరగడుపున గ్లాసు గోరువెచ్చని నీటిలో చెంచా తేనె, సగం నిమ్మరసం కలిపి తాగుతూ ఉంటే బరువు తగ్గుతారు, స్లిమ్గా అవుతారు. శరీరాన్ని తేనె డీటాక్స్ చేస్తుంది. వ్యాయామానికి ముందు లేదా తర్వాత తేనె తీసుకుంటే కండరాల నొప్పి తగ్గుతుంది. గోరువెచ్చని పాలలో తేనె కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది. షుగర్ ఉన్నవారిలో ఎంతో మంది బెల్లంతో టీ, కాఫీలు, మిఠాయిల వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. ఆగండి. బెల్లం గ్లైసెమిక్ ఇండెక్స్ 84, అదే తేనెకైతే 58. ఇప్పుడు చెప్పండి ఏది బెటరో? అలాగని తేనెను గట్టిగా భుజానికి ఎత్తుకునే వీల్లేదు. తేనెలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. డయాబెటీస్ ఉన్నవారు తేనెను మితంగా తీసుకోవాలి, లేదా డాక్టర్ సలహాపైనే వాడాలి. తేనెలో నానబెట్టిన వెల్లుల్లి రెబ్బను పరగడుపున తింటే గుండె జబ్బులు, ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయి. తేనెను, దాల్చిన చెక్కను కలిపి వాడితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి, బరువు తగ్గుతారు. తేనె వాడితే కొంతమందిలో అరుదుగా ఎలర్జీలు రావచ్చు. తేనె వాడిన తర్వాత దురద, వాపు వచ్చినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినా వెంటనే వైద్యుల్ని సంప్రదించండి. గర్భధారణ సమయంలో డైజెషన్ అంటే జీర్ణపరమైన సమస్యలు తగ్గించడానికి నాణ్యమైన తేనె బాగా ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునే ముందు తేనె వాడితే మెదడుకు గ్లైకోజన్ అంది ప్రశాంతంగా నిద్రపడుతుంది. 12 నెలల్లోపు పిల్లలకు తేనె ఇవ్వవద్దు. ఈ హెచ్చరికను లక్ష్య పెట్టని పక్షంలో ప్రాణాంతకమైన ఇన్ఫాంట్ బోటులిజం అనే వ్యాధి రావచ్చు. సౌందర్య సాధనంగా తేనె పనికొస్తుందని మీకు తెలుసా? తేనెను నేరుగా ముఖానికి ఫేస్ మాస్క్లా రాసుకోవచ్చు. పావుగంట తర్వాత నీటితో కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది. తేనెను పెరుగు లేదా శనగపిండితో కలిపి కూడా ఫేస్ ప్యాక్లో వాడుకోవచ్చు. పొడి చర్మం కలిగిన వారికి తేనె మాయిశ్చరైజర్గా పనికొస్తుంది. ఇన్నిన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుకనే తేనెను ఆయుర్వేదానికి జీవనాడిగా అభివర్ణిస్తారు. తేనె ప్రయోజనం ఎంత అనే ప్రశ్నకు ఒకటే జవాబు: ఉపయోగించుకున్న వారికి ఉపయోగించుకున్నంత. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.